వేసి ఉండొచ్చు కదా నేను గ్రైండర్కి. ఈరోజు వచ్చేటప్పుడు నాకు లివర్ తీసుకొని వచ్చినాను. లివర్ తీసుకొని వచ్చి అవి ఫ్రై చేద్దాం అనుకున్నాను. అంటే ఏమంటారు, రాళ్ళ గుండెకాయలు అంటాం కదా, సో అవి తీసుకొని వచ్చా అనమాట. పప్పు మార్నింగ్ది తెలుసు కదా, నేనే బాక్స్ వాపస్ తీసుకొని వచ్చిన. లేదు, నేను కొంచెం కర్డ్ రైస్ తిన్నాను. ఎందుకో నాకు ఈరోజు తినాలనిపించలేదు. కొంచెం పప్పు, మార్నింగ్ చేసిన గోంగూర పప్పు అయితే ఉంది. అండ్ వచ్చినమ్మంటే మళ్ళీ మార్నింగ్ చేసిన పప్పే పెడతావా అని అంటారు. కాబట్టి దీంట్లోకి లివర్ అయితే తీసుకొని వచ్చిన దీన్ని ఫ్రై చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు టైము 5:30 అవుతుంది. ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్నానం చేసి పూజ చేయాలి. మార్నింగ్ అయితే అసలు టైం కుదరట్లేదండి. మార్నింగ్ టైం అసలు పూజ అనేది స్కిప్ చేస్తూ ఉన్నా నేను చాలా మటుకు. సో ప్రస్తుతానికి పూజ చేయాలి నేను ఫస్ట్. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి. సో ఇన్ని పనులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇంకా వచ్చినమ్మంటే ఫస్ట్ నేను కాఫీ తాగేసి ఆ తర్వాత హెడ్ఏక్ వస్తుంది. ఈ మధ్య ఫోన్ ఎక్కువ చూస్తున్నా కదా, చెప్తూనే ఉన్నాను, ఫోన్ ఎక్కువ చూస్తున్నా, హెడ్ఏక్ వస్తూనే ఉందని చెప్తూనే ఉన్నాను. అండ్ ఇప్పుడు 6 o'clockకి పూజ చేసేసిన తర్వాత ఇంకా మా వారు పిలుచుకొని వస్తాడు అనమాట పాపని. అండ్ ఆబ్వియస్లీ బాబు అయితే 6:30కి వస్తాడు. సో ఇంకా ఇప్పుడైతే ఇవి బాగా ఆరిపోయాయి. సో ఈ పండుమిరపకాయలు బాగా ఆరిపోయాయి అనమాట. ఇవి ఇంకా తొడియాలు ఒలచాలి. పూజ చేసిన తర్వాత ఇవి బాగా తొడిమలు ఉంటాయి కదా, అవి మొత్తం తీసేసి ఇంకా అవి కూడా గ్రైండర్కి వేసేస్తా. గ్రైండర్ ఫస్ట్ కడగాలి, అది కూడా కడగాలి. ఆ గ్రైండర్ వేయాలంటే నాకు ఎట్లా ఉంటుందంటే కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది. కానీ మిక్సీ కంటే గ్రైండర్ బెస్ట్. అది బాగా మెత్తగా మంచిగా, అంటే మరీ పేస్ట్ లాగా కాదు, మరీ ఉడకలు కూడా కాదు, కొంచెం తొక్కులాగా ఉండాలి, బాగుంటుంది. ఇప్పుడు అవి వేసేసి వంట చేసిన తర్వాత అవి వేస్తాం. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ వచ్చాను కాబట్టి ఈవినింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. 5:30కి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మోస్ట్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా డైలీ రొటీన్ వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రస్తుతానికి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మార్నింగ్ అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే నేను ఇక్కడ పండుమిరపకాయలన్నీ దీంట్లో కొంచెం డ్రై అయినవి కూడా ఉన్నాయండి. సో దాన్ని అన్ని పక్కకు పెట్టేసి కొన్ని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ మిక్స్ అయి ఉన్నాయన్నమాట. సో అవన్నీ సపరేట్ చేసేసి ఇంకా ఈ పండుమిరపకాయలు మటుకు మంచిగా వాష్ చేసేసి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దీన్ని బాగా పల్చటి కాటన్ క్లాత్ మీద అయితే వేసేసి వెళ్ళిపోయాను అనమాట. సో అంతవరకు బాగా డ్రై అవుతుందని చెప్పేసి, మనం తొడిమలు తీసి అయితే కడగకూడదు, లోపల వాటర్ పోయి చట్నీ మొత్తం ఎత్తిపోతుంది. సో తర్వాత నేను దానికి తగ్గట్టుగా చింతపండు చూసుకుంటున్నాను. అంటే ఊరి దగ్గర నుంచి మనకి చింతపండు వస్తుంది. ఇంతకుముందు చింత చెట్టు ఉండే అండి ఊర్లో, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో. సో ఆ చింత చెట్టు పడిపోయినప్పటి నుంచి ఇంకా మనకి చింతపండు అనేది తక్కువ వస్తుంది అనమాట ఊరు నుంచి. సో ఇది ఊర్లో ఉన్న చింతపండు, ఇది మొత్తం పీసులు అయితే ఆల్రెడీ వాళ్ళు తీసేసి ఉంటారు. నేను కూడా ఏమన్నా కొంచెం ఉంటే అవి తీసేస్తున్నాను అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా తుడిచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం ముట్టించేసి ఇంకా తొడిమలన్నీ నీట్గా తీసేస్తున్నాను. నేనేమో కవర్లో పెట్టుకొచ్చినప్పుడు మటుకు అట్లీస్ట్ ఒక 2 kgs అన్న ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇవి ఒక 1/2 kg కూడా లేవండి. మళ్ళీ నేను బయట వెళ్ళి తీసుకొని వద్దామని అనుకున్నాను. బట్ బయట వెళ్ళి తీసుకొని రావడానికి పండుమిరపకాయలు దొరకలేదు. అవి నాకు అవసరం ఉన్నప్పుడు మటుకు దొరకవు, అవసరం లేదులే అన్నప్పుడు మటుకు బోల్డన్ని ఎక్కడ చూసినా అవే ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ వేటికి వాటిని సెగ్రిగేట్ చేసి పెట్టేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే చాలా కారం ఉంది. అండ్ ఈ సంవత్సరం అయితే మిరప తోట వేసుకున్న వాళ్ళకి లక్కీ అనే చెప్పొచ్చు. మంచి రేట్ అయితే ఉంది పచ్చిమిరపకాయలకి. సో మనకి ఇంటి వెనకే ఉంది కాబట్టి పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఏమన్నా ఊరికే కూర్చుంటామో చెప్పండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. మా బాబు రావడమే 6:30, 6:45 అయింది. ఈరోజు ఎందుకు లేట్ అయింది బస్సు. సో రావడమే సోఫాలో బ్యాగ్స్, క్యారియర్ బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు. ఇవన్నీ పని చేసుకోవాలన్నా ఈ చట్నీలు, ఊరగాయలు పెట్టుకుంటే మటుకు ఇంకొంచెం ఎక్స్ట్రా పని అవుతుంది. నాకైతే మధ్యాహ్నం తినలేదు కదా, బోల్డంత ఆకలి అయితే వేస్తుంది. ఫస్ట్ చట్నీ పట్టేద్దాము, మళ్ళీ నాన్ వెజ్ అట్లా పట్టుకుంటే పాడైపోతుంది అని చెప్పేసి ఇక్కడ పండుమిరపకాయలన్నీ నీట్గా ఒలిచేసి దానికి
దానికి తగ్గట్టుగా అంటే 1/2 kg ఆర్ 1 kg అట్లా ఉంటుందిలేండి ఇంచుమించు. నేను 1 పావు కేజీ మైనంగా చింతపండు అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో పావు కేజీ చింతపండు అయితే తీసుకున్నాను. పండుమిరపకాయలు కేజీ అయితే పావు కేజీ అయితే మస్తుగా అవుతుందండి. నేను పులుపు కొంచెం చూసి వేసుకుంటాను అనమాట. అంటే నాకు కరెక్ట్ క్వాంటిటీ అయితే నేను చెప్పలేను, ఇంకా దానికి తగ్గట్టుగా నాకు ఏది తక్కువైతే అవి వేసుకుంటూ పోతాను అనమాట. సో మీరు కూడా అర్థం చేసుకొని చూసుకుంటూ పోవాల్సిందే. సో ఇక్కడ మనకి కేజీ పండుమిరపకాయలకి పావు కేజీ చింతపండు అండ్ ఇక్కడ ఒక గ్లాస్ కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్ నిండా ఉప్పు అయితే కళ్ళుప్పు వేసాను. కళ్ళుప్పు వేసి మంచిగా మిక్సీలోనే పడుతున్నా అండి నేను. అంటే మళ్ళీ దీంట్లో గ్రైండర్లో పడదాం అనుకున్నాను, బట్ అది గ్రైండర్ కడగడానికి ఒళ్ళు బరువు అయ్యి మిక్సీలో పట్టేస్తున్నాను అనమాట. సో దీంట్లో కొంచెం మెంతులు ఆవాలు బాగా డ్రై చేసేసి ఆ పౌడర్ కూడా వేసేసాను. కొంచెం పసుపు యాడ్ చేశాను. సో మరీ తెల్లగా ఉంటే బాగుండదు చట్నీ, కొంచెం పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మంచిగా అంటే మనం ఎన్నిసార్లు పడతామో అన్నిసార్లు మనం పసుపు మెంతి పొడి ఉప్పు అనేది వేసేసి పండుమిరపకాయల పచ్చడి బాగానే మిక్సీలో వేసాను నేను. మిక్సీలో వేసిన తర్వాత మిక్సీలో సరిగ్గా అంటే మెదగలేదనమాట. చింతపండు ఉప్పు ఉంటుంది కదా, అది ఏమైందంటే సగం సగం నలగనట్లుగా ఉంది మిక్సీలో. ఇప్పుడు గ్రైండర్కి వేస్తున్నాను. ఇదేదో నిన్ననే వేసి ఉండొచ్చు కదా నేను గ్రైండర్ కడుక్కోవడానికి బరువు అయ్యి వద్దని చెప్పేసి ఇంకా మిక్సీకి వేస్తున్నాను. త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి మిక్సీకి వేయకూడదని అర్థమైంది. చింతపండు అట్లే ఉంది. మిరపకాయలు ఇంకా మెదగలేదన్నమాట. సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ గ్రైండర్కి వేస్తున్నాను. దీన్ని రోల్ వేయాల. యాక్చువల్లీ నేను ఇక్కడ అంటే మనం ఏదైనా పిండి పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేస్తాం కదా, సో వాటర్ ఇది పచ్చడి కాబట్టి వాటర్ వేయట్లేదు నేను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి అది కొంచెం ఫ్రీగా తిరగాలి కదా రోల్ అనేది, అందుకు ఇంకా అది వేసిన తర్వాత నేను పచ్చడి అయితే వేసేస్తున్నాను. ఈ పని ఏదో నిన్ననే వేసింటే ఓ పని అయిపోతుండే, ఇంకా మళ్ళీ డబల్ పని. నిన్న దాంట్లో వేసాను కానీ మిక్సీలో వేసాను కానీ మిక్సీకి ఉన్న కింద ఉంటుంది కదా అదైతే విరగ్గొట్టేసాను అనమాట. ఒక పని చేయకపోతే 2 పనులు యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకా మా వారు నువ్వు పచ్చళ్ళు పెట్టవద్దు, మేము చెయ్యవద్దు ఇట్లాంటి ఎక్స్ట్రా పనులు అని అంటూ ఉంటారనమాట. అయినా మనం ఏం ఊరుకోం కదా, మనకు వచ్చిన పనులు అనేది షేర్ చేస్తూ ఉండాలి. నాకైతే ఈ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి. మా నాయనమ్మ వాళ్ళ సైడ్ అయితే చాలా బాగా తింటారు. పొలం పనులకు వెళ్తారు కదా, ఇట్లా పచ్చడి కొంచెం వేసుకుంటారు, వేడివేడి అన్నం వండుకుంటారు, పొలంకి వెళ్ళి తినేస్తూ ఉంటారు అనమాట. నా చిన్నప్పుడు అయితే వెళ్ళేదాన్ని మా నాయనమ్మ అక్కడ వాళ్ళందరూ తీసుకొని వస్తారు కదా బాక్స్, అట్లా కలుపుకొని తింటూ ఉంటే ఎంత బాగుండేదో, హాయిగా ఉండేది. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. సో నాకైతే ఇది చాలా మెమొరబుల్ అండి. అంటే ఇలాంటి ఊరగాయలు పల్లెటూరులో అయితే స్టాక్ చేసి పెట్టుంటారు, కానీ ఇక్కడ ఏంటంటే మనము మన అవసరాన్ని బట్టి తెచ్చుకుంటూ ఉంటాం, వీలైన వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ మధ్య పచ్చట్లు గట్రా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఊరగాయలు పెట్టుకుంటున్నాను, కానీ లేకపోతే ఇంత రిస్క్ అయిన పని అయితే నేను అస్సలు చేయనండి. ఏదైనా ఉంటే కావాలంటే ఎంతైనా రుబ్బుడు గుండులో వేసి రుబ్బుతాం కదా, అంటే మనం అప్పట్లో రుబ్బుడు గుండు వేసి రుబ్బేవాళ్ళం కాబట్టి ఆ టేస్టే వేరే ఉంటుంది. మరి ఇది వెంచక్క మానేసి నేను మిక్సీకి వేస్తే అది మాటింటుందా చెప్పండి. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో. మొత్తం సాల్ట్ కొంచెం అక్కడక్కడ కళ్ళుప్పు వేసాను కదా, కొంచెం అక్కడక్కడ ఉండిపోయింది. నాకు ఇన్ని రోజులకు కానీ గ్రైండర్ ఈ రోజు పనికి వస్తుంది అనమాట. అంటే నేను స్టార్టింగ్ మిక్సీ లేకుండా దీంట్లోనే వేసింటే పలుకుగా వచ్చు. సో పర్వాలేదు, ఇప్పుడైనా బాగా వచ్చింది. అండ్ నేను ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేసి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చి నేను దీనికి పోపు పెట్టేస్తాను అనమాట. ఆయిల్ అది పల్లి ఆయిల్ తీసుకొని వస్తాను, గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొని వచ్చి వేసేస్తాను అనమాట. అంతే, చాలా సింపుల్ అండి. కానీ దీంట్లో మనకి ఇలా పచ్చిగా ఉంటేనే నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో మాకెళ్ళి అయితే గుంటూరు సైడ్ చాలా ఇష్టం అనమాట, చాలా ఫేమస్ కూడా పండుమిరపకాయ పచ్చడి. అండ్ మా బాబాయ్ వాళ్ళు ఎప్పుడైనా చేస్తే ఇట్లా పచ్చళ్ళు పెట్టి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో అంతమందికి ఇస్తారనమాట. పండుమిరపకాయ చట్నీ కానీ చింతొక్కు చట్నీ కానీ. అదేదో లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది, ఉన్నప్పుడు దాని విలువ తెలియదు.
ఇంక ఇదంతా మనం ఇంతకుముందు మామిడికాయ చట్నీ ఒకటి పెట్టాం కదా, అదైతే ఇంకా అయిపోవచ్చిందండి. ఇంకా జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ ఏమో ఉంటుంది అంతే. కానీ కారం మటుకు ఇప్పటికీ కూడా సావగొట్టేస్తుంది, అంత కారం ఉంది. అలాంటిదే మరి ఇప్పుడు నేను ఉసిరికాయ చట్నీ కూడా పెట్టుకోవాలి. నాకేంటో మరి మా ఇంట్లో ఉంటే చట్నీలు అసలు తినబుద్ధి కాదు. వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పండు మిరపకాయ చట్నీ వాళ్ళ ఇంట్లోంచి కొంచెం వేసుకొచ్చుకుంటే బాగుండు కదా అన్నట్లుగా అనిపిస్తుంది. సో నాకేనా, మీకు కూడా అట్లే అనిపిస్తుంది కదా. ఎంతైనా పొరగింటి పుల్లకూరే బాగుంటుందండి. ఎంతసేపు మనం చేసుకున్నది అయితే రుచి పడదనమాట. సో ఇంకా చట్నీ మొత్తం ఇంకా గ్రైండర్లోంచి తీసేసాను. తీసి అప్పుడే ఇంకా మొత్తం నీట్గా కడిగి పెట్టేస్తాను. మళ్ళీ నాకు సాయంత్రం వచ్చేసరికి ఇవన్నీ కడగాలి పెట్టాలి అంటే చల్లనీళ్ళలో చేతులు పెట్టి ఆల్రెడీ బ్రేక్అవుట్స్ అవుతున్నాయి అనమాట, హ్యాండ్స్ ఫేస్ మొత్తము ఈ చల్లగాలికి. సో కలర్ చూసారా ఎంత ఎర్రగుందో, టమాటా పండు కలరు. అండ్ ఈ కలర్ ఇలాగే ఉండాలి 1 year వరకు, అంటే ఊరగాయ పెట్టుకుంటారు కదా వాళ్ళకి చెప్తున్నా. మనం అంటే 1 టేబుల్ స్పూన్ ఆమ్దం అయితే వేస్తే కలర్ మారకుండా ఉంటుందంట. అప్పుడప్పుడు మా నాయనమ్మ అట్లా కలిపేది. సో ఫైనలీ చట్నీ అంతా తీసేసి ఇంకా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి దట్టించి తింటుంటే అస్సలు అంత బాగుందో చట్నీ. మీలో ఎంతమందికి ఈ చట్నీ చూసి నోరూరుతుందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఈ చట్నీ ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.